హాయ్ అండి. పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు వండుకుందామండి. ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు వేసుకోవాలండి. సన్నగా చీరిన 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మూత పెట్టి ఈ ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక టమాటాను వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. వీటిని మూత పెట్టి రొయ్యలు బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వీటితో పాటు రొయ్యల్ని బాగా వేయించుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగనిచ్చుకుంటూ దాంట్లో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ లేదా ఒక 1½ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. వీటితో పాటు వేగిన తర్వాత ఇందులో ముక్క మునిగేంత వరకు ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి. వేసి మూత పెట్టి బాగా కూర దగ్గర పడేంత వరకు వండుకోవాలండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా చింతపండు రసం వేసుకొని కొంతసేపు ఉడకనిచ్చాక కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా